సోషల్ మ్యానిపులేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఒక హ్యాపీ ఫ్యామిలీని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసిందంటే నమ్ముతారా? ఈ ఫోటో చూడండి. నా ముద్దుల కూతురికి ఏం కావాలంటే అది చేసి తనకి సరైన హస్బెండ్ తెస్తా అని తండ్రి అనుకుంటే, కూతురు మటుకు ప్రేమ మత్తులో ఆ తండ్రిని అలాగే తల్లిని కూడా చంపేసింది. వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్ లో యాచారం అనే ఒక చిన్న విలేజ్ ఉంది. దశరథం అలాగే అతని భార్య లక్ష్మి, వీళ్ళకి 3 అమ్మాయిలు కూడా ఉన్నారు. చివరి అమ్మాయి పేరే సురేఖ. కూతురికి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీరు అనుకున్నట్టే ఈవెన్చువల్ అది లవ్ గా మారింది. బట్ యాజ్ యూజువల్ నాన్న అనుకున్నాడు మంచి సంబంధమే తెద్దాం నా కూతుర్లకి అని. అండ్ అది తనకి నచ్చలేదు. కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది, ఒప్పుకుంటారని వెయిట్ చేసింది. చివరికి మీరు నేను ఊహించినంత పని చేసింది. పేరెంట్స్ తీసుకునే డైలీ డోస్ ఆఫ్ మెడికేషన్ లో ఒక హై డోస్డ్ మత్తు ఇంజెక్షన్ ని కలిపి ఇద్దరికి ఇచ్చింది. తీసుకున్న 3 minutes లోనే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయారు. ఈవెన్చువల్లీ వాళ్ళు చనిపోయారు. కూతురు ఇంట్లోంచి బయటకు వచ్చి కొంచెం డ్రామా క్రియేట్ చేసింది. అమ్మా నాన్న లేవట్లేదు అని డ్రామా క్రియేట్ చేసింది. పోలీసులు వచ్చారు, క్లూస్ అన్ని సేకరించారు, ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఈవెన్చువల్లీ కూతురే ప్రేమ కోసం పేరెంట్స్ ని చంపేసింది అని ఐడెంటిఫై చేశారు. జైలుకు తీసుకువెళ్లారు. ఇది కూతురు పేరెంట్స్ ని చంపిన ఒక క్రైమ్ స్టోరీ కాదు. నేను అది చెప్దామని కూడా ట్రై చేయట్లేదు. మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీన్స్ ఈ రోజుల్లో ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అనే దాని గురించి చెప్తున్నా. అది కూడా జస్ట్ ఆన్లైన్ లో ఉండి అనే ఒక క్రిటికల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ మీద మాత్రమే స్ట్రెస్ చేస్తున్నాం అంతే. బీ కేర్ఫుల్ విత్ సోషల్ మ్యానిపులేషన్. ఇది కొత్తగా టీన్స్ పైన టీన్స్ యూజ్ చేస్తున్న సోషల్ వెపన్.